గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో కొన్ని ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ పైగా రియల్ ఎస్టేట్లో అనుభవం, మార్కెట్ అనలిస్ట్గా కూడా ఆయన చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు. ఎవరు కాదు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, లెజెండరీ అవార్డ్ విన్నర్, అలాగే టెడెక్స్ స్పీకర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సో ఎప్పుడైనా కానీ మనం ఒక ఫ్లాట్ కొనాలి అన్నప్పుడు కొంతమంది మోసపోయాము అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ జరగకుండా ఒక ఏజెంట్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు రెరా లైసెన్స్ ఉన్న వాళ్ళని ఎలా ఎలా తెలుస్తుంది? ఈ మోసాలన్నీ జరగకుండా కరెక్ట్గా ఒక ప్లాట్ మనం కొనాలి అంటే ఎలాంటి గైడ్లైన్స్ మనం పాటించాల్సి ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్. టాప్ ఆఫ్ ద వరల్డ్. ఆల్వేస్ యూ సే దట్. సో మనం రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్లో కూడా చూస్తున్నాము. ఈవెన్ పిల్లర్స్కి కానివ్వండి, చాలా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. కొన్ని కోట్లలో అపార్ట్మెంట్స్ కడుతున్నామని కానీ, సెలబ్స్ని తీసుకొచ్చి వాళ్ళంతా అడ్వర్టైజ్మెంట్ కానీ అంత ప్రాపగండా చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఒక సగం కన్స్ట్రక్షన్ చేసో, లేకపోతే వీళ్ళ దగ్గర తీసుకునే అమౌంట్ ఏదో సగం కట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు మనం చాలామందిని చూస్తున్నాం. ఎలా మనం మోసపోకుండా మంచిగా మంచి ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు హ్యాపీగా తీసుకోవాలి, ఒక హ్యాపీ ఎండింగ్ రావాలి అంటే ఎలాంటి గైడ్లైన్స్ పాటించాల్సి ఉంటుంది? మనం హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఇందులో 2-3 క్వశ్చన్లు ఒకేసారి కలిపి అడిగారు. ఒకటి బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒకటి ఏజెంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్స్ ఎలా చెక్ చేయాలి, ఏమేమి కారణాలు ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ టైం ఉంటే లొకేషన్ ఎట్లా సెలెక్ట్, అది కూడా మాట్లాడదాం. ఫస్ట్ బిల్డర్ గురించి మాట్లాడదాం. మనం యాక్చువల్లీ నేను బిల్డర్ది ఎప్పుడు తప్పు అన్నాను. ఎందుకంటే బిల్డర్స్ ఆర్ వెరీ ఫేర్. ఎందుకు, నాకు ఏమీ లేవు అందుకే రేటు తగ్గిస్తానని చెప్తాడు. నాకు డిటీసీపీ లేదు, రెరా లేదు, హెచ్ఎండిఏ లేదు, ఎటువంటి పర్మిషన్ లేవు, ల్యాండ్ 5-10% ఇచ్చి కొన్నాను, మిగతా లేఅవుట్ వేసాను, ఓనర్ దగ్గర జీపీఏ తీసుకున్నాం, అమ్మేద్దాం. ఫస్ట్ తెలుసుకోవాల్సిన ప్రజలు ఏంటంటే రేరా ప్రకారం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ ప్రకారం పర్మిషన్ లేని ప్రాజెక్టు బిల్డర్ అమ్మకూడదు. పర్మిషన్ అంటే రేరా కానీ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అమ్మితే అది క్రైమ్. కొన్ని క్వశ్చన్ నేను డైరెక్ట్ గా ఆఫ్ ది టేబుల్ చెప్తా, ఆన్ ది టేబుల్ చెప్తే కష్టం. లేదు, చెప్పాలి, మీరు చెప్తేనే వాళ్ళలో కూడా అవేర్నెస్ వస్తుంది. అంటే మనలో గ్రీడ్నెస్ పెరిగిపోతుందండి. జనరల్ గా చాలా మంది బయర్స్ కు నేను ఇందాక ఒక సామెత చెప్పి, మనం చూస్తుంటే కళ్ళ ముందు ఏది జరిగినా ఒప్పుకోం, కళ్ళ వెనకాల ఏం జరిగినా ఒప్పుకుంటాం. కొంతమంది పిల్లలు ఉంటారు టాపర్స్, అమ్మాయి నుంచి క్లబ్లో ప్రెసిడెంట్ ఉంటారు, నాన్న నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు, అమ్మాయి అబ్బాయి ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మనకు టైం ఉండదు. మనం కష్టపడి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు సూట్ కేసు డబ్బులు తెస్తాం, కానీ అది ఖర్చు పెట్టడం మనకు యోగం ఉండదు. అవి వచ్చే టైంకి అన్నీ వచ్చేస్తాయి మనకి. ప్లస్ పిల్లలు కెరియర్ మీరు చూసుకుంటే ఫిషర్ మ్యాన్ కొడుకు, ఆటో డ్రైవర్ కొడుకు, ట్యాక్సీ డ్రైవర్ కొడుకు పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్తున్నారు. టాపర్స్ పిల్లలు ఎవరు అందరూ ఉన్నారు, కొంతమంది మార్కెట్లో ఎక్స్పీరియన్స్ చూస్తే. ఎందుకంటే వీళ్ళు చేతి నుండి డబ్బు ఉంటుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కొడుకులు కూడా దే ఆర్ ఇన్ టు లాట్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ కెనాట్ డిస్కస్. ఇక్కడ ఎందుకు చెప్తానంటే బిల్డరు కరెక్ట్గానే ఉన్నాడు అని చెప్పి, కానీ మనం ఆశపడి డబ్బుకి డిస్కౌంట్ కొద్దిగా గ్రీడ్ అయ్యి మనం అటెంప్ట్ చేస్తాం, వీఆర్ ట్రైంగ్ టు టేక్ ఎన్ యాక్ట్, దాంట్లో మునిగిపోతున్నాం. సో ఎప్పుడు కూడా డిస్కౌంట్ మీద అట్రాక్ట్ అవ్వకూడదు. క్వాలిటీ, టైం డెలివరీ, అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్ ఒక 1000 రూపాయలు ఎక్కువైన గజానికి లేదా అడుక్కి యూ టు బై దట్. అది మీరు డిసైడ్, మీరు ఫస్ట్ టైం కనుక, రెండోసారి కనుక మీరు కొనుక్కునేటట్టు ఇదే ప్రాపర్టీని మీరు సొంతంగా కొనడానికి ట్రై చేయకండి. ట్రై చేస్తే మీరు ఇబ్బంది పడతారు. టిక్కెట్ లేని ప్రయాణం ఇక్కట్లో. ఎందుకంటానంటే మీకు తెలియదు. ఇప్పుడు మీరు ఒక యాంకర్గా ఉన్నారు, మీడియా జర్నలిస్ట్, మీరు వెళ్ళి రియల్ ఎస్టేట్ మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు? క్వశ్చన్లు అడగడం వేరు, మాట్లాడడం వేరు. ఇప్పుడు మీరు నాకు ఏ క్వశ్చన్ అడుగుతారు మీ ఎపిసోడ్కి వచ్చాక నాకు తెలియదు. మీరు అడిగిన క్వశ్చన్ బై ఎక్స్పీరియన్స్, వీఆర్ నాట్ గ్రేట్ పీపుల్, బట్ వీఆర్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో అవుతాం. నేను 25,000 మందిని ట్రైన్ చేశాను, లీడర్స్ని. 26,000 మంది ట్రాన్సాక్షన్ చేశాను, హ్యాపీ కస్టమర్స్ అండ్ ఓనర్స్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇప్పట్లో 2-3 డీల్ చేయడానికి సతమతం అవుతున్నారు. ఇప్పుడు అంటే 100,000 చేసాం 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాం. ఇప్పుడు మీరు ₹1 నాకు ఇవ్వరు, నేను ₹1 మీకు ఇవ్వను. కానీ మన ఐ డ్రీమ్లో నాకు తెలిసి 100 ఎపిసోడ్లు ఉన్నాయి లాస్ట్ 2-3 ఇయర్స్లో. ఎందుకంటే కంటెంట్ వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ ది పబ్లిక్. మనకి ఇందులో డబ్బుల కోసం కాదు, ప్యాషన్ బికమ్స్
ప్రొఫెషన్. ఉమ్, ఎవరైతే ప్యాషన్ని ప్రొఫెషన్ చేసుకున్నారో ఉమ్, దే విల్ బి ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. అందుకని నేను టాప్ ఆఫ్ ది వరల్డ్. నేను కరోనా టైంలో కూడా అందరూ అడుగుతుంటే టాప్ ఆఫ్ ది అంటే ఎలాగ అందరూ బాధపడుతుంటే బాధపడితే ఏమవుతుంది? నువ్వు వచ్చిన కరోనా పోతుందా? ఉమ్, పోదు కదా, ఇంకా కుంగించిపోతావు. ఇఫ్ విల్ అని ఒక టాపిక్ మాట్లాడండి. విల్ ఇంపార్టెంటా స్కిల్ ఇంపార్టెంటా మీరు చెప్పండి. ఎవరికైనా స్కిల్ ఇంపార్టెంటా విల్ ఇంపార్టెంట్? రెండు ఇంపార్టెంటే, బట్ విల్ ఉంటే స్కిల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ యూర్ రైట్. సో స్కిల్ ఉన్నా ఒక్కోసారి ఓడిపోతాం. ఇప్పుడు ఉమ్, మొహమ్మద్ అలీ అని బాక్సర్ ఉండేవాడు. ఆయన కొట్టిన షాట్ తట్టుకొని పడిపోయినా విల్ ఉంటే లెగ్గలరు, స్కిల్ ఉంటే లెగలేరు. స్కిల్ అవును. వల్లే పడిపోయారు మీరు. కరెక్ట్ టెక్నిక్. బ్రూస్లీ గారు ఏమంటారంటే, బ్రూస్లీ గారు మిత్రుడు రేపు ఒక కాంపిటీషన్కి వెళ్ళాలి ఆయన బ్రూస్లీ. అయితే వాళ్ళ ఫ్రెండ్ ముందు రోజు చెప్తాడు, నీకు రేపు వచ్చే కాంపిటీటర్ నీకు దాటి తీస్తాడు, వాడు 10,000 రకాలు మెథడ్స్ తెలుసు నేను కొట్టడానికి అని అంటాడు. ఉమ్, అంటే బ్రూస్లీ గారి ఆన్సర్ ఏమో తెలుసా? వాడు 10,000 స్టెప్స్ వస్తే నాకు 10,000 రకాలు వస్తే నాకు భయం లేదు, ఒక్క స్టెప్ని 10,000 ప్రాక్టీస్ చేశాడంటే 10,000 సార్లు అది భయం అన్నాడు. ఉమ్, అంటే ఎక్స్పర్టైజ్, ఫోకస్. ఉమ్, లేజర్ ఇప్పుడు గెద్ద ఉంది, ఈగల్ అంత హైట్ అని ట్రావెల్ చేస్తుంది, ఉమ్, కానీ సముద్రంలో చేప ఇలా వచ్చి టక్కుమని వెళ్ళిపోద్ది. అంత దూరం నుండి ఎలా మనకి ఇక్కడ దగ్గరే కనిపించదు. సో వాట్ ఈస్ ద ఫోకస్? ఆ లేజర్ లైట్ ఫోకస్. లేజర్తో నొక్కితే ఎంత దూరం వెళ్తుంది ఉమ్, మీకు తెలుసు కదా, పాయింటర్లా ఉంటుంది. అవును. సో ఆ ఫోకస్ ఉండాలి. ఇక్కడ ఏమవుతుందంటే డిస్కౌంట్ అనగానే మనం పరిగెడతాం. ఉమ్, డోంట్ బీ ఆఫ్టర్ డిస్కౌంట్, బీ ఆఫ్టర్ ది బ్యాక్గ్రౌండ్. బిల్డర్ అన్నారు, బిల్డర్ గురించి ఏం తెలుసుకోవాలి? అసలు ఈ బిల్డర్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎన్ని సంవత్సరాలు బట్టి లైన్లో ఉన్నారు, ఉమ్, ఏ సెగ్మెంట్లో ఉన్నారు. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్, ఒక బిల్డర్ ప్లాట్లు డెవలప్ చేస్తున్నాడు, కానీ ఆయన హైరేజ్ కడుతున్నాడు, ఫెయిల్ అవుతారు కొంతమంది. ప్లాట్లు అమ్మడం వేరు, ప్లాట్లు కట్టడం. ప్లాట్లు ఏముంటే రోడ్లు, వాటరు, డ్రైనేజ్, కరెంట్ వేస్తే అయిపోయింది. ఉమ్, ఫ్లాట్స్ అలా కాదు కదా, 100 రకాల పారామీటర్స్ ఉంటాయి. ఫ్లోరింగు, వాస్తు, కామన్ ఏరియా, జాగింగ్ ట్రాక్, అమ్యూనిటీ, ఇవన్నీ ప్లాట్లను ఉండవు. ఉమ్, సో ప్లాట్లు చేసే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్ కూడా అంటే చేయలేరు అన్నారు, ఎక్స్పర్టైజ్ ఉంటే పర్వాలేదు. అవును. అట్లానే అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదా, రేరా ఉందా లేదా, డిటీసీబీ ఉందా లేదా, హెచ్ఎండి ఉందా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఈసీ ఉందా, లీగల్ ఒపీనియన్ ఉందా, కస్టమర్స్ ఏమంటున్నారు, నేను 10 సంవత్సరాలు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, 10, 20 ప్రాజెక్ట్స్, 20 ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనే దానికంట ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు. సినిమాలో డైలాగ్ ఉంటుంది, కత్తి ఎలాగ పొడిచాడని కాదు, పొడిస్తే దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనేది కాదు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో కంప్లీట్ చేశారు. ఎస్. ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం సేల్ అగ్రిమెంట్లో కొన్ని స్పెసిఫికేషన్ ఇస్తాను, నేను ఈ రకం ఇస్తాను, ఈ ఫ్లోరింగ్ ఇస్తాను, ఈ సీలింగ్ ఇస్తాను, ఈ స్విచ్లు ఇస్తాను, ఈ కేబుల్ వాడతాను అని చెప్తారు. కానీ చాలామంది స్టాండర్డ్ బిల్డర్స్ ఎవరు చేయరు. అంటే సో క్లాస్ అప్కమింగ్ లో క్లాస్ మిడిల్ పీపుల్, ఎల్ఐజీ గ్రూప్ వాళ్ళు డెఫినెట్లీ దే ట్రై టు ప్లే విత్ యూ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ నాలెడ్జ్. ఒకటి ఇస్తానంటారు, అది దొరకట్లేదు, ఇది ఇస్తాను. అది అసలు వాళ్ళకి మీరు అన్నారు ఏజెంట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ రెరా లైసెన్స్ ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఉందా లేదా? చూపిమనాలి. ఇప్పుడు ఏజెంట్తో మాట్లాడు, జనరల్గా మీరు ఏం చేయాలంటే, మనం ఇప్పుడు లంచం ఇచ్చేవాడు తప్ప, లంచం తీసుకునేవాడు తప్ప. లంచం ఇచ్చేవాడు తప్పు, తీసుకునేవాడు తప్పు. నువ్వు ఇవ్వకపోతే వాడు తీసుకోడుగా. మన స్వార్థం, మన అబ్బాయికి సీట్ రావాలి, మన అబ్బాయికి క్రికెట్లో సీట్ రావాలి, ఐఐటీలో రావాలి, ఐఐఎంలో రావాలి, కోరికలు ఉంటాయి. బట్ చాలామంది తెలుసు, డబ్బులు ఇచ్చి సీట్లు తీసుకొని ఫెయిల్ అవుతారు. స్వతహాగా నాలెడ్జ్ ఉంటేనే. ఇప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ గారు, సుందర్ పిచ్చయ్య గారు, మైక్రోసాఫ్ట్ సత్యనారాయణ, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తే వెరీ పూర్ ఫ్యామిలీస్. సుందర్ పిచ్చయ్య గారు ఇంత రూమ్ కూడా ఉండదు. టుడే ఈజ్ హ్యావింగ్ క్రోర్స్, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, బికాస్ హీ హెస్ కమ్ ఆన్ హిజ్ హార్డ్షిప్. ఎవరో ఎత్తే ఇప్పుడు కొంత సినిమా యాక్టర్లు ఉన్నారు, పేర్లు చెప్పకూడదు, పేర్లు వాళ్ళు స్వతహాగా ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వచ్చారు. కొంత ఇన్ఫ్లుయెన్స్ వచ్చి ఫెయిల్ అవుతున్నారు. సచిన్ తెండూల్కర్ కొడుకు సచిన్ కాలేకపోయాడు, గవాస్కర్ కొడుకు గవాస్కర్ కాలేకపోయాడు. అట్లా మనం చూసుకుంటే ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. అర్థమవుతుందా? సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇన్నర్ క్యాలిబర్. జగ్గు వాసుదేవ్ గారు ఇన్నర్ ఇంజనీరింగ్ అని చెప్తాడు, లోన ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే అది డిఫరెంట్ టుగెదర్. యోగా మనం చేస్తాం, మెడిటేషన్ చేస్తారు కానీ చేయరు, మైండ్లో అన్నీ పరిగెడుతుంటాయి. యోగా మెడిటేషన్ చేసినట్టు యూ టు కనెక్ట్ టు ది సుప్రీం, కానీ అది కాదు. నాకు కూడా చాలా ఇబ్బంది మొదట్లో, ఇప్పుడు కొద్దిగా అలవాటు పడ్డాను. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఈ ఏజెంట్స్ కూడా ఎలక్ట్ చేసిన 3-4తో మాట్లాడాలి. ప్రాజెక్ట్స్లో కూడా 3-4 ప్రాజెక్ట్స్ చూడాలి. అట్లానే 20 ప్రాజెక్ట్స్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు 10 మంది అబ్బాయిలు చూసుకొని పెళ్లి చేసుకోవడానికి యూ విల్ బౌండ్ టు బి మేక్ మిస్టేక్, బికాజ్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్. ఒక అబ్బాయి అందంగా ఉంటాడు, ఒక అబ్బాయి డబ్బులోడు ఉంటాడు, ఒక అబ్బాయికి బెంచ్ కార్ ఉంటుంది, ఒక అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఒక అబ్బాయి ఫ్యామిలీ బాగుంటుంది. ఇందులో ఏది 10 మందిలో
రిజెక్షన్ చేసుకోవాలి, 9 మందిని రిజెక్ట్ చేయాలి, చాలా కష్టం. అందరికీ అన్ని పేరు ఉంటుంది, అందరికీ ఒక మంచి క్వాలిటీ ఉంటుంది. మీకు ఏ క్వాలిటీ కావాలి ఎలా తెలుసు? ఫైనల్లీ ఫస్ట్ ఏదో ఒకటి కట్టేస్తారని ఎవరు వెళ్ళినా కట్టేస్తారు. సో యూ గెట్ ఇన్ టు ప్రాబ్లం. ఇక్కడ కూడా అంతే, 20-30 ప్రాజెక్ట్స్ చూసి వస్తారు కొంత కస్టమర్స్, అలా చూడకూడదు. 3 to 5 ప్రాజెక్ట్స్. మీ బీ క్లియర్. కస్టమర్ గాని ఇన్వెస్టర్కి వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ, వాట్ ఈస్ ద లోన్, మీ దగ్గర క్యాష్ ఎంత ఉంది అమౌంట్. రెండోది విచ్ ఈస్ ద ఏరియా యూఆర్ లుకింగ్ ఎట్, విచ్ ఈస్ ది సెగ్మెంట్ యూఆర్ లుకింగ్ ఎట్, హౌ మచ్ స్క్వేర్ ఫీట్, హౌ మెనీ బెడ్రూమ్. ఇవి క్లారిటీ ఉంటే మీకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నేను కొంతమంది కస్టమర్ వస్తారు, వాట్ ఈస్ యువర్ బడ్జెట్, ఎంతైనా పర్లేదని అంటారు. ఎన్ని బెడ్రూమ్లు అంటే ఎన్నైనా పర్వాలేదు అంటే దేర్ ఇస్ నో క్లారిటీ. ఒక స్టూడెంట్కి ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, మీరున్నారు, రోల్ క్లారిటీ గోల్ క్లారిటీ అయితే మీరు సక్సెస్ కాలేరు. అవుతామా? నేను కూడా కాలేను. ఇక్కడ ఏంటంటే కస్టమర్గా ఉండాలి. ఇట్లా ఏజెంట్కి వచ్చేసరికి కన్సర్న్డ్ ఏమంటారు, అనుభవం ఉందా లేదా, మీరు కొనే సెగ్మెంట్లో. ఇప్పుడు 10 లక్షలు ప్లాట్ అమ్మేవాడు ఒక ఏజెంట్ ఉన్నాడు, 10 కోట్లు డీల్ చేసే ఒక ఏజెంట్ ఉన్నాడు, 100 కోట్లు డీల్ చేసే ఏజెంట్ ఉన్నాడు. నేను 10 లక్షలు 100 కోట్ల దాకా డీల్స్ చేశాను. సో ఐ నో వాట్ ఇది. 10 లక్షలు కావాల్సిన స్కిల్ వేరు, 100 కోట్లు కావాల్సిన స్కిల్ వేరు, 5 కోట్లు కావాల్సిన స్కిల్ వేరు. ఇప్పుడు మనం 10 లక్షల దగ్గరికి వెళ్ళి 5 కోట్ల ప్రాపర్టీ కొనుంటే యూ విల్ ఫెయిల్. సో అక్కడ అందుకే మేము ఏమంటుంటే, ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం సెకండ్ ఉంటే దే హావ్ టు అప్రోచ్ పీపుల్ లైక్ అస్. నాలుగు చాలామంది ఉన్నారు మార్కెట్లో. సో వాళ్ళ అప్రోచ్ అయితే దే విల్ ట్రై టు టెల్ యూ వాట్ ఈస్ గుడ్. ఇప్పుడు ఆ ఏరియా స్పెసిఫిక్ అంటే, సో మనం చెప్తున్నట్టు బిల్డర్ కొనుక్కునేటప్పుడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఏజెంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు మనం ఏజెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఏజెంట్ చేసినప్పుడు ఆయన ఎన్ని రోజులు బట్టి ఈ బిజినెస్లో ఉన్నారు, మినిమం 10-15 ఇయర్స్ లేనిది తీసుకోకండి. అంటే ఎవరైతే అనుభవం లేదో వాళ్ళు ఏం చేస్తారు, కొత్తగా ఎక్స్పీరియన్స్ అయితే తక్కువ కమిషన్ చేస్తారు. మనం ఇక్కడ 1% తగ్గిస్తున్నాడు కదా, 2% వదిలే అనుకొని మనం వెళ్తాం. అక్కడ 1% వదిలి మీకు 10% పోతుంది, 90% పోతుంది. సరైన ఏజెంట్ పెట్టుకోతే నాలెడ్జ్ లేనివాడు ఎట్లా మీకు గైడ్ చేయగలుగుతాడు? ఒకటి, ఆయనకున్న కస్టమర్లు ఓనర్స్ ఎవరు, రెఫరెన్స్ అడగండి. నువ్వు 10 సంవత్సరాలు బట్టి ఉన్నావు, నీ 3 కస్టమర్లు 3 ఓనర్ నెంబర్ ఇవ్వండి. ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే అంతే. అది మూడోది, జోగ్రఫికల్గా నీకు ఏమి నాలెడ్జ్ ఉంది. నాకు తెల్లాపూర్లో కావాలి, ఈ ఏజెంట్ ఉప్పల్లో పనిచేస్తున్నాడు, ఉప్పల్లో పనిచేసి తెల్లాపూర్లో చేయగలడా? చేయలేడు. ఎందుకంటే ఉప్పల్ పరిస్థితి, వాల్యూ, అక్కడున్న అట్మాస్ఫియర్, అక్కడున్న ప్రాజెక్ట్స్ వేరు, ఇక్కడున్న సెటప్ వేరు, ఇక్కడున్న మాస్ వేరు, ఇక్కడున్న క్లయింట్ బేస్ వేరు, ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ. అదేవిధంగా స్పెసిఫికేషన్స్ ఏమి ఇస్తారు. చాలామంది ఏంటంటే ప్రాపర్టీ చూపించిన దగ్గరికి ఉంటాడు, తర్వాత గ్యాప్ అయిపోతాడు. ఎందుకంటే ఆ ప్రాపర్టీ చూపించుకుంటే 500,000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. అలాంటి ఏజెంట్స్కి వెళ్ళకండి. ఏజెంట్ ఎట్లా ఉండాలంటే, ప్రాపర్టీ ఐడెంటిఫై, లొకేషన్ ప్రాపర్టీ ఐడెంటిఫై చేసిన దాని దగ్గర నుండి మీకు సేల్ డీడ్ అయిపోయి ప్రాపర్టీ పొజిషన్ ఇచ్చే వరకు మీతో ఉండాలి. కమిషన్ అనేది లాస్ట్లో ఇవ్వాలి, మొదట ఎవరు అడిగినా ఇవ్వకూడదు. ఇప్పుడు డాక్టర్ కానీ లాయర్కి కానీ మీరు వెళ్ళారు అనుకోండి, చార్టెడ్ అకౌంట్, ఫస్ట్ డబ్బులు కడితేనే మీకు ఎంట్రీ ఇస్తాడు. కానీ రియల్ ఎస్టేట్ దౌర్భాగ్య స్థితి, అన్నీ అయిపోయినా డబ్బులు ఇయ్యడు. 99% కరెక్ట్, 1% తప్పితే డీల్ మొత్తం వేస్ట్. సో యూ విల్ గో ఇంటూ డిప్రెషన్. ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్లో ఎంతమంది బిల్డర్లు, ఏజెంట్స్ డిప్రెషన్ మీరు వింటూనే ఉంటారు. మన ఒక బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నాడు అప్పులు తట్టుకోలేక. సో అందుకని ఏజెంట్ సెలెక్ట్ చేసినప్పుడు చాలా పెద్ద క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేసుకుంటే ఎక్కువ చూడాలి. ఎందుకంటే అక్కడ క్యాండిడేట్ పోతే ఏం కాదు, వచ్చి పర్వాలేదు తీసేస్తారు. ఇక్కడ తీయడానికి కూడా మీరు ఆల్రెడీ లాస్ అయిపోతారు. సో ఏజెంట్ చూసుకుంటే రేరా లైసెన్స్ ఉందా లేదా, ఇంకా బిల్డర్కి అయితే గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నాయా లేదా, అట్లానే ఈ రేరా ఏజెంట్కి ఆఫీస్ ఉందా లేదా, అతా ఉందా లేదా, పతా ఉందా, వెబ్సైట్ ఉందా, విజిటింగ్ కార్డు ఉందా, ఇవన్నీ కూడా ఏ ఏరియాలో ఉంటాడు అవన్నీ. తర్వాత ఈయనకి ఏదైనా అయితే మనం డీల్ మధ్యలో ఆగిపోతే ఈయన లేనప్పుడు ఎవరు చేస్తాడు. ఇప్పుడు మీరు లేరు, ఇంకో యాంకర్ ఉన్నారు, ఒకే యాంకర్ ఉంటే కష్టం కదా. మీరు లేకపోతే దుకాణం బంద్ చేసుకోవాలి ఛానల్, అక్కడ అది కూడా చూసుకోవాలి. అంటే ఇవన్నీ పారామీటర్స్ చెక్ చేయడానికి మీ వల్ల కాకపోతే మాలాంటి సపోర్ట్ మార్కెట్లో చాలామంది ఉన్నారు ప్రొఫెషనల్ కన్సల్టెంట్, వాళ్ళ దగ్గరికి వెళ్తే దే విల్ గైడ్ యూ. వాళ్ళు ఏదో కొద్ది కన్సల్టెంట్ మీరు కొన్ని 1000 తీసుకుంటారు, నన్ను అవాయిడ్ చేస్తే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్. ఒక జర్మనీలో ఒక కపుల్ ఉన్నారు, ఇద్దరు మంచి సాఫ్ట్వేర్ 35-40 years డైరెక్టర్స్ మంచి కంపెనీస్లో. దే వాంటెడ్ టు పర్చేజ్ ఏ 4 crores ఫ్లాట్ ఇన్ కోకాపేట్. ఇప్పుడు కాదు, ఒక 1.5 years బ్యాక్, 2 years. సో వాళ్ళు 4 crores పెట్టి నా దగ్గర కన్సల్టెన్సీ తీసుకున్నారు. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, డబ్బులు ఇలే. నా దగ్గర కన్సల్టెంట్ 1 hour మాట్లాడారు. నేను కొనొద్దని చెప్పి దే డోంట్ హ్యావ్ అప్రూవల్స్. సరే పెట్టారు, కొనిస్తారు. నాకు చెప్పకుండానే కొన్నారు. సరే వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం. కరెక్ట్గా 1 year తర్వాత మళ్ళీ నా ఫోన్ వచ్చింది అదే కస్టమర్ దగ్గర. సార్ మేము తప్పు చేసామని. ఏమైంది? తప్పు చేసి నాకేం అర్థం కాలేదు. ఏమైందంటే, మీరు ప్రాజెక్ట్ ఏదైతే వద్దన్నారో దాంట్లో డబ్బులు పెట్టాం సార్,
హ్మ్. 40% డిస్కౌంట్ ఇస్తా అన్నారు. అంటే 2.4 క్రోర్స్ 4 క్రోర్స్ బదులు 2.4 క్రోర్సే కట్టమన్నారు. 1.6 క్రోర్ డిస్కౌంట్ ఇచ్చారు. 3 నెలల్లో పర్మిషన్ వస్తదన్నారు. ఇప్పుడు 1 ½ ఇయర్ అయింది పర్మిషన్ రాలేదు. హ్మ్. బయటికి రావడానికి 35-40 లాక్స్ ఖర్చు పెడుతున్నారు. అంటే ఎవరు లాస్ అయ్యారు? ఎంత స్ట్రెస్ అండి. 2.5 కోట్లు పెట్టేసి లేదు పోతే బిల్డర్ ఏ మాట ఇస్తాను అంటాడు 1 ½ ఇయర్. హ్మ్. అదే పర్మిషన్ పెట్టి 4.5 కోట్లు కొనుక్కున్నా బెటర్ కదా! అవును. దట్స్ వాట్ ఐ టెల్. మన హ్మ్. బయర్స్‌కి, ఇన్వెస్టర్స్‌కి గాని ఎవరికైనా అంటే బిల్డర్స్ అందరూ కావాలని మోసం చేయరు. కొంతమంది వాళ్ళే మోసపోతారు. హ్మ్. వాళ్ళు మోస్తే వాళ్ళు కవర్ చేయడం మనల్ని మోసం చేస్తారు. హ్మ్. కొంత ఇంటెన్షనల్‌గానే మోసం చేస్తారు. ఇప్పుడు హ్మ్. మార్కెట్‌లో లాస్ట్ 1 ఇయర్‌లో 10, 15 కంపెనీలు మూసేశారు. పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్న కంపెనీలే. హ్మ్. హ్మ్. ఏం చేసాం? సో, ఈ డిస్కౌంట్ అనేది ప్రీ లాంచ్ ఆఫర్ పెట్టింది పేరు. వాళ్ళ దగ్గర బిల్డర్ దగ్గర డబ్బులు లేవు. మనం డబ్బులు తీసుకొని కట్టాలనుకుంటారు. డబ్బులొచ్చిన తర్వాత మన ఐడియాలు మారుతాయి. హ్మ్. వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని మొబైల్ టాటా వాడు అంటాడు. హ్మ్. నేను వన్ డీల్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని నేను అంటాను. హ్మ్. వన్ డీల్ కెన్ బ్రింగ్ యూ డౌన్ ఆర్ బ్రింగ్ యూ అప్. హ్మ్. మీకు అర్థమవుతుందా? అందుకని యూ హావ్ టు బీ వెరీ మేము కష్టపడి మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు ₹1,00,00,000 పెట్టుకోవాలంటే లైఫ్ అంతా కష్టపడితే గానీ ₹1,00,00,000 రాదు. అవును. అవునా కదా! సో, ఆ లైఫ్ అంతా కష్టపడి కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే జస్ట్ ఒక 1-2% చార్జ్ చేస్తారు ఏజెంట్స్ అని. హ్మ్. వాళ్ళని అవాయిడ్ చేస్తారు. వాళ్ళు కూడా మనం హ్మ్. చేయలేమండి. మీకు టైం ఉండదు బేసికల్లీ. అసలు బిల్డర్‌నే కలవరు మీరు. ఏజెంట్ మీద డిపెండ్ అవుతారు. ఏజెంట్ మీద గాని, సేల్స్ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. అల్టిమేట్‌లీ యూ చెక్ ది గ్రౌండ్ రియాలిటీ. మీరు ఒక 2-3 అవర్స్ ఖర్చు పెట్టండి. టైమ్ స్పెండ్ చేయండి. హ్మ్. చేస్తే మీరు గ్రౌండ్ రియాలిటీలో తెలిసి ఇప్పుడు నేను చెప్తాను. ఏజెంట్ స్వార్థం కోసం, బిల్డర్ స్వార్థం ఏదో చెప్తారు. మీకు తెలియకుండా కొనేసి తర్వాత ఇబ్బంది పడతారు. హ్మ్. సో, ఏజెంట్స్ పర్ఫెక్ట్ లేకపోతే మీ డీల్ మీరు పీస్ ఆఫ్ మైండ్ అనేది మీరు ఇందాక అడిగారు. పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు. హ్మ్. యూ విల్ హ్మ్. బి రెస్ట్‌లెస్. హ్మ్. నా నా గరక నా ఘాటుక. అంటే డబ్బులు పోతాయి, ఇల్లు రాదు. అవును. సో, అలాంటప్పుడు మీరు ఇబ్బంది పడతారు కదా! హ్మ్. సో, ఆల్వేస్ బెటర్ టు బీ అండ్ డోంట్ బి ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్. హ్మ్. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ చూస్తాం. ఇక్కడే నాకు 4 ఈ ప్రాజెక్టే కావాలి, ఇప్పుడే కావాలంటారు. ఐ డోంట్ సజెస్ట్ దట్. మీరు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకొని హ్మ్. ఇంటికెళ్ళి కూల్ మైండ్‌తో సేల్స్‌లో 100 రకాలు చెప్తారండి. హ్మ్. హ్మ్. మై జాబ్ ఈస్ టు సెల్ మై ప్రొడక్ట్ జనరల్‌గా. సో, ఏదైనా చెప్తాను. హ్మ్. అది దాన్ని బట్టి మీరు వినండి. ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. యూ హ్మ్. చెక్ ది వెబ్‌సైట్. రియాలిటీ ఎట్లా ఉంది? ఏజెంట్ అసలు ఎంతమందితో డీల్ చేస్తున్నారు? హ్మ్. ఎంతమందికి పాజిటివ్ సక్సెస్ ఇచ్చాడు? ఎంతమంది మంచిగా మాట్లాడుతున్నారు? ఎంతమంది చెడు 10 మందిలో ఒకటిద్దరు చెడ్డగా మాట్లాడినా పర్లేదు. 8 మంది మంచోడు. 10లో 9 మంది, 8 మంది చెడ్డగా మాట్లాడితే యూ షుడ్ నాట్ గో విత్ దట్ ఏజెంట్ ఆర్ బిల్డర్ ఇద్దరికీ. ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. హ్మ్. ప్రీ లాంచ్‌ల్లో పెట్టకూడదనేది 120% డౌట్ లేకుండా చెప్తున్నాను. హ్మ్. ప్రీ లాంచ్ అంటే ఒక మదర్‌ని 9 నెలలు పోతే 8 నెలల్లో కన్నేస్తారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. హ్మ్. ఆ మదర్‌ని 1 మంత్ వాల్యూ అడిగితే చెప్తది. హ్మ్. ఒక స్టూడెంట్ 1 ఇయర్ ఫెయిల్ అయ్యాడు. ఆ 1 ఇయర్ వాల్యూ అడిగితే వాడు చెప్తాడు. హ్మ్. ముందు తెలీదు తర్వాత తెలుస్తది. హ్మ్. పీటీ ఉషాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వాల్యూ అడిగితే చెప్తారు. ఇక్కడ కూడా అంతే. ప్రీ లాంచ్ ఎప్పుడైనా ప్రీ లాంచే. హ్మ్. ఓకే. సో, సార్ చాలా విషయాలు చెప్పారు. మీరు ఒక బిల్డర్‌ని నమ్మే ముందు నిజంగా రెరా ఉందా? లైసెన్స్ ఉందా? లేదా? ఇవన్నీ చెక్ చేసుకొని వెళ్ళండి. నిజంగా సార్ చెప్పినట్టు 4 క్రోర్స్ ప్రాపర్టీ 2 క్రోర్స్‌కి వస్తుందని చెప్పి వెళ్ళి తర్వాత మళ్ళీ అక్కడ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ చేయలేక ఆ మనీ మనకి రాలేక ఈ కష్టపడి సంపాదించిన అమౌంట్ అలా ఇరుక్కుపోవడం ఇదంతా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. డిప్రెషన్‌లోకి మన వెళ్ళిపోతాయి. ఆల్రెడీ మనకుంటే ఇంకా ఎక్కువగా ఒక ప్రాపర్టీ కొనుక్కొని హ్యాపీగా ఉండాలి గానీ, ఈ గజిబిజి ఉండకూడదు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకొక చిన్న సజెషన్ అంటే చాలామంది నాకు ఇన్వెస్టర్స్ గాని ఫోన్ చేసి బిల్డర్స్ హ్మ్. సార్ నేను ఒక 2,00,00,000 పెట్టాలి, 3,00,00,000 పెట్టాలి. ఒక్క నిమిషంలో చెప్పండి అంటారు. ఎలా పాసిబుల్ అవుతుందండి ఒక్క హ్మ్. నిమిషం? హ్మ్. ఇట్స్ నాట్ పాసిబుల్. ఫస్ట్ మీరెవరు? మీ రిక్వైర్మెంట్ ఏంటి? మీ కెపాసిటీ ఏంటి? మీ పర్పస్ ఏంటి తెలుసుకోవాలా? హ్మ్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. ముందు రోజు పార్టీకెళ్లారు. హ్మ్. మీకేదో ఎఫెక్ట్ అయింది. ఏదో ఫుడ్ ఏదో ఒకటి. హ్మ్. మీ ముగ్గురు డాక్టర్ దగ్గరికెళ్తారు. మీ ముగ్గురికి ఒకటే మందు ఇస్తాడా? హ్మ్. ఇస్తాడా? లేదు. ఎందుకు? మరి ఒకటే ఫుడ్ తినారుగా. హ్మ్. సో, మీ బాడీ మెటబాలిజికల్ డిఫరెంట్ ఉంటది. హ్మ్. పోనీ ఎళ్ళగానే మందులు ఇస్తాడా? హ్మ్. ఏం చేస్తారు ఫస్ట్? ఇంట్రోగేషన్ ఉంటది. హ్మ్. క్వెషన్స్ అడుగుతారు. హ్మ్. ఏం తిన్నావు? ఎక్కడ తిన్నావు? ఎక్కడ తిరిగావు? అడుగుతారా లేదా? అడిగాక మందులు ఇస్తారా? ఇవ్వరు. ఏం చేస్తారు? టెస్టులు రాస్తారు. హ్మ్. టెస్టులు రాసాక మీరు రిపోర్ట్ ఇచ్చినట్టు మందులిచ్చి 3 రోజులు, 1 వీక్ వాడి తగ్గపోతే తిరిగి రా అంటాడు. హ్మ్. ఒక రూ. 500, రూ. 1000 కన్సల్టింగ్ అంటే అంత టైం స్పెండ్ చేసినట్టు ఇక్కడ హ్మ్. కోట్లు హ్మ్. పెడితే ఎంత టైం స్పెండ్ చేయాలి? అవును. సో, నా సజెషన్ సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే హ్మ్. నేను వేరే విధంగా చెప్పట్లేదు. మా బిజినెస్ ఏదో పెడతాను కాదు. మీ బిజినెస్ పర్ఫెక్ట్‌గా ఉండాలంటే హ్మ్. యూ హావ్ టు గివ్ దెమ్ ఒక అపాయింట్మెంట్ తీసుకోండి. ఒక ఫ్యూ థౌసండ్స్ ఉంటది ఎవరి దగ్గరైనా. నా దగ్గర తీసుకొని నా దగ్గరకు తీసుకొచ్చి లేకపోతే ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ 20, 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు సరైన రిజల్ట్ వస్తది. తీసుకుంటే మీకు మీ కేస్ అర్థం చేసుకొని మీకేది సూటబుల్. హ్మ్. 1 మినిట్‌లో నేను ఏం చెప్తాను. హ్మ్. ఎక్కడో షూటింగ్‌లో ఉంటాను, ఎక్కడో మీటింగ్‌లో ఉంటాను అడిగి చెప్పలేను. సో, నా సజెషన్ అంటే ఎవరైనా
డెఫినెట్గా టైం తీసుకొని అపాయింట్ 1 అవర్ మాట్లాడి మీకు సరైన నా దగ్గర చెప్పగా 26,000 మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. నాకు 50% రిఫరెన్స్ వస్తుంది. అంటే నేను మార్కెటింగ్ చేయక్కర్లేదు. మీరు కొంటే మీరే 10 మందిని పంపిస్తారు. అదే ఏజెంట్స్కి నా అడ్వైజ్ ఏంటంటే డోంట్ లుక్ కమిషన్ యాజ్ యువర్ మెయిన్ ఎజెండా, లుక్ ది కస్టమర్ సాటిస్ఫాక్షన్. యువర్ కమిషన్ షుడ్ బి ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్. కమిషన్ వస్తుంది కదని ఏది ఇరికించి కొనిపించడం కాదు. ఎందుకంటే ఇవాళ కొన్ని లైఫ్ లాంగ్ నీకు ఏదైనా రాంగ్ ప్రాపర్టీ ఇచ్చాడు అనుకో, లైఫ్ లాంగ్ తిట్టుకుంటావు. నువ్వు ₹1 కోటి 2 కోట్లు పెట్టి కొన్నారు, సరైన ప్రాపర్టీ వెనకాల నాలా ఉంది, లేదా గ్రేవ్ యార్డ్ ఉంది, లేకపోతే టెంపుల్ ఉంది, ఏమైనా ఉన్నాయి, ఏమైనా లేకపోతే ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయి, చెప్పాలి కదా. చెప్తే మీకు ఇబ్బంది లేదు. అప్పుడు ఆయన ఏంటంటే రేటు తక్కువ ఇస్తాడు. నా దగ్గర కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, గ్రేవ్ యార్డ్ పక్కన ప్లాట్ వస్తే ఫస్ట్ కొనేస్తాడు. వెళ్ళి గ్రేవ్ యార్డ్ పక్కనే ఆనుకొని కానీ ఎదురుగా మనం కొంటామా? బట్ ఆయనకి తెలుసు ఆ టెక్నిక్. కొంతమంది లిటిగేషన్ ప్రాపర్టీసే కొంటారు, బికాజ్ దే ఆర్ అవేర్. మీరు నేను చేయలేము నేను అసలు లిటిగేషన్ ప్రాపర్టీస్ డీల్ చేయను. 100% క్లారిటీ ఉంటేనే వెళ్తాను. 10 ప్రాజెక్టులో ఒక ప్రాజెక్ట్ వెళ్తాను. నా దగ్గర ఉన్న యూనిక్నెస్ అంటే ఐ విల్ నాట్ ప్రమోట్ ఎనీబడి అఫీషియల్లీ. అంటే ప్రాపర్టీస్ పర్మిషన్ లేకపోతే నేను టచ్ కూడా చేయను. మా ఏజెంట్స్ కూడా టచ్ చేయను. ఏజెంట్ ట్రైనింగ్లో అదే చెప్తాను, హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ ఇవి ఉండాలి. ఉన్నప్పుడు మనం 10 సంవత్సరాలు 10 కాలాల పాటు హ్యాపీగా బతకవచ్చు. సో ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.